V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ సీతమ్మధార వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం. డాక్టర్ రహమతుల్లా ఆధ్వర్యంలో అన్ని రకముల టెస్టులు ఫ్రీగా చేసి తగిన సలహాలు అన్ని పేషెంట్లకి ఇవ్వడం జరిగింది. సుమారు 200 మందికి పైగా ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఇక్కడ మా సీతమ్మధారలోని సైద్ క్లినిక్ డాక్టర్ రహమతుల్లా మాట్లాడుతున్నాను. ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఉదయం నుంచి మధ్యాహ్నం 11 వరకు ఒక ప్లాన్ చేసుకొని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇందులో షుగరు, అలాగే 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేసే షుగర్, HbA1c, అలాగే ECG, థైరాయిడ్, ఇటువంటి ఖరీదైన పరీక్షలన్నీ ఉచితంగా చేస్తున్నాం. ఇప్పటికే 150 మంది లబ్ధి పొందారు. ఇంకా 11 గంటల వరకు ఉంది. ఇప్పుడు కేవలం 9 గంటలు మాత్రమే అయింది. మరి మాకు ఈరోజు ముఖ్య అతిథిగా శ్యామలా దీపిక గారు నిశ్చయిస్తున్నారు. ఈరోజు నేను హాజరైనటువంటి ఈ లబ్ధిదారులకు చెప్పే విషయం ఏమిటంటే, షుగరు, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఈ 4 జబ్బులు జీవితాంతం వెంటాడే జబ్బులు. వీటిని మనోబలంతోనూ, ఆహార నియంత్రణతోనూ, వ్యాయామంతోనూ సాధించాలి. వీటిని అదుపులో పెట్టాలి. అంతే తప్ప మందులు విపరీతంగా వాడడం కూడా అంత శ్రేయస్కరం కాదు. 5 మందులు వాడే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, మన ఆహార నియమాలు పాటించకుండా వ్యాధి తీవ్రతరం మరీ ఎక్కువ ఉంటే వైద్యులు అప్పుడు నిర్ణయిస్తారు మందులు వాడి తీరాలేరు. ఆ మందులు జాగ్రత్త వాడుతూ వైద్యులు చెప్పిన సలహాలు పాటిస్తూ ప్రతి 2 నెలలకి 3 నెలలకి వాటిని ఎలాగ పరీక్ష చేసుకొని చేయించుకోవాలన్నది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది ఏమిటంటే మళ్ళీ 3 నెలలకు టెస్ట్ చేసినప్పుడు మందులు మానేసి టెస్ట్ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. మందులు వాడుతుండగా పరీక్షలు చేయడమే న్యాయం. ఎందుకంటే షుగర్కి మీరు మాత్రలు వాడుతున్నారు, అది కంట్రోల్కి వచ్చింది. మీరు ఎప్పుడైతే మాత్రలు మానేస్తారో మళ్ళీ పెరగడం మొదలవుతుంది. కాబట్టి ఆ రోజు మీరు మాత్ర వేసుకోకుండా రక్త పరీక్ష చేయించడం అది చాలా తప్పు. అలాగే బీపీ మాత్రలు మానేసి బీపీ టెస్ట్ చేయించుకుంటారు, చాలా తప్పు. మీరు మందులు వాడుతుండగా అవి ఎలా ఉన్నాయి, అవి నియంత్రణలో ఉన్నాయా లేదా అన్నది డాక్టర్ నిర్ణయించి ఆ మోతాదుని తగ్గించాలా పెంచాలన్నది డాక్టర్ నిర్ణయిస్తారు. కాబట్టి మీరు మందులు మానేసి డాక్టర్ దగ్గరికి వచ్చి నేను మాత్రలు మానేసి షుగర్ టెస్ట్ చేయడం అంటే, ముందు షుగర్ ఉంది మాత్రలు వాడుతున్నారు, ఆ రోజు మాత్రలు వేసుకుంటారు, టెస్ట్ చేసుకుంటారు. ఎందుకు వాడుతుంటారు థైరాయిడ్ అన్నింటిలో? ఈ 4 ఎందుకంటే చెప్తున్నాను, ఈ 4 జీవితాంతం వెంటాడే జబ్బులు. నిదానంగా వస్తాయి, వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు టెస్టులు వస్తాయి శరీరంలో. ఆహార నియమాలు, మానసిక ఒత్తిడి వీటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటిని అదుపులో పెట్టి వ్యాయామం చేస్తూ సరైన సమయానికి ఆహారాన్ని తీసుకుంటూ వైద్య సలహాలు పాటిస్తూ ముందుకెళ్తే ఈ రోగాల్ని చాలా సులభంగా తరిమికొట్టవచ్చు. చెప్పిన ఈ 4 జబ్బులకు ప్రత్యేకమైన కారణాలు లేవు. ఇవి హెరిడిటరీ అంటారు, అంటే వంశానుగత వ్యాధులు. అంటే అనువంశికంగా తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి వస్తాయి. మన తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండవచ్చు, తాత ముత్తాతలకు ఈ జబ్బులు ఉన్నాయో లేదో మనకు తెలియదు. వాళ్ళ నుంచి మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి నిదానంగా వచ్చే జబ్బులు కాబట్టి ప్రతి నెల చేయించుకోవట్లేదు. 6 నెలలకి 3 నెలలకి ఇలా చేసుకుంటే పర్వాలేదు. ఇప్పుడు వైద్యులకు వచ్చారు 150 మంది వచ్చేసారండి. ఇంకా మరో 100 మంది వచ్చే అవకాశం 11 వరకు ఉంది కదా. పూర్వాశ్రమం అంటారు. నేను పుట్టి పెరిగిందంతా ఒరిస్సా పల్లాకంలో. అక్కడ మా 2 అన్నయ్యలు కూడా డాక్టర్లే. మా 3 అన్నదమ్ములు అక్కడ డాక్టర్లుగా స్థిరపడ్డాం. మా 2వ అన్నయ్య పాండిచేరిలో గైనకాలజిస్ట్గా ఉంటున్నాడు. పెద్ద అన్నయ్య నేను 1977 నుంచి, మా అన్నయ్య 1969 నుంచి
ప్రాక్టీసు. నేను 77 తర్వాత అక్కడ ప్రాక్టీస్ మొదలెట్టాను. అప్పటి నుంచే మాకు సమాజ సేవలో ఏదో తరించాలని పెద్దల వాకుల్ని మా తాతముత్తాతలు అనువంశికంగా చెప్తున్న మాటల్ని విశ్వసిస్తూ వాటిని ఆచరణలో పెట్టాం. అలా పెట్టడం వల్ల ఉచిత వైద్య శిబిరాలు మా పర్లాకి నుంచే సుమారు 40 ఏళ్ల క్రితమే ప్రారంభించాము. అది హైదరాబాద్లో 10 ఏళ్ళు ఉండడం వల్ల అక్కడ కూడా అదే పంథాన్ని కొనసాగించారు. ఇక్కడ వైజాగ్ వచ్చి 8 ఏళ్ళు అయింది. ఇక్కడ కూడా సీతమ్మధారలో ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి పేదవాళ్ళకి ఇది చాలా అవసరం. వాడరాజుల సమూహం ఉంది, టెలిగ్రామ్లో ఉంది. దీని ద్వారా కూడా మేము సామాజిక చైతన్యాన్ని కలిగించడానికి అనేక విషయాల్ని మా సభ్య బృందం అప్పుడప్పుడు తెలియజేస్తుంటారు. అలా కల్చరల్ ఈవెంట్స్ అంటారు, అవి చేస్తూ కూడా మేము అనేక విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ వ్యాధుల పట్ల అవగాహన, అలాగే జీవన శైలి ఎలా ఉండాలి, మానవ విలువలకు ఎలా ప్రాధాన్యత ఇవ్వాలి ఇత్యాది విషయాలు అనేకం మేము అడ్రస్ ఇది నా నివాసం మేడ మీద ఉంటుంది. ఇక్కడ క్లినిక్ ఉంది నాకు. నా నెంబర్ అక్కడ బోర్డు మీద ఉంటుంది, ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. నాది వైద్య కోణం ఒక కోణం అయితే మరో కోణం ప్రసార కోణం. నేను ప్రతి నెలకు 2 నెలలకు విశాఖపట్నం తదితర చుట్టుపక్కల ప్రాంతాల్లో నటసాల జీవిత చరిత్రతో పాటలతో అవధానం చేస్తున్నాను. ఆ రకంగా ఇంతవంతో నాకు సమాజంలో కొంత పేరు ఇప్పుడిప్పుడే విశాఖపట్నంలో నా పేరు మెల్లగా ప్రాప్తం తెలియజేస్తుంటాం. తర్వాత మేము విస్తృతంగా మెడికల్ స్టోర్లకి ఏంటి ఇతర మెడికల్ వైద్యులకు కూడా వాళ్ళ ద్వారా కొత్త రోగులకు అవకాశం ఇవ్వాలని వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. 200 దాటుతాం కాబట్టి నానాటికి సంఖ్య పెరగడం ఒక రకంగా బాధాకరం. ఎందుకంటే ఈ రోగుల సంఖ్య పెరుగుతుందా అయ్యో అని బాధపడుతుంటాం. తగ్గితే ఒక రకంగా ఆనందం, ఎందుకంటే ఆరోగ్యం సంఖ్య పెరుగుతుందా మంచిదే అలా చదువుకోవాలి. అది ఏదో సాధించాలి, మరణం లేకుండా ఏదో సాధించాలన్న పరిస్థితుల్లో సైన్స్ పెరగడం. మనం అంత దూరం వెళ్ళలేకపోయినా కనీసం మనకున్న సమస్యల్ని అధిగమించడానికి మనకు ఉంటున్నటువంటి మార్గాల గురించి తెలుసుకుంటే చాలు. ఆహారం ఇవ్వకపోవడమే పెద్ద తప్పు. ఇవాళ మనం ఇస్తున్నటువంటి కుర్కురేలు, లేసులు, ఐస్ క్రీములు, ఈ పానీపూరులు వంటి పదార్థాల కంటే మన పూర్వీకులు ఇస్తున్నటువంటి బెల్లము చక్కెర పదార్థాలు చాలా మంచివి. ఈరోజు మా గురువు గారు డాక్టర్ అనంతుల గారి అభ్యర్థన మేరకు ఈ మెడికల్ క్యాంప్ 2వ తారీఖు మార్చి రావడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో మనకి అనేక వైద్య పరీక్షలు ఉచితంగా మధ్యతరగతి, దిగువ తరగతి వారికి చాలా ఉపయోగంగా పరీక్షలు చేయడానికి మనకి డాక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఖరీదైన పరీక్షలు, దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, డయాబెటీస్ లాంటి వ్యాధులకి HbA1c, థైరాయిడ్ పరీక్షలు, T3, T4, TSH మరియు BP, షుగర్ వగైరా పరీక్షలు చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ ఉపయోగపడేలాగా డాక్టర్ గారి సలహాలు సూచనలు తీసుకొని ఒక విధంగా పరీక్షలు చేసుకోవడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. చెప్పినట్టు ఆధునిక సమాజంలో ఈ పెరిగిపోతున్న ఈ ఫాస్ట్ కల్చర్కి ప్రబలుతున్న వ్యాధులు ఒక ఎంతో ముఖ్య అవరోధాలుగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇచ్చిన అంశాలు ఏంటంటే డాక్టర్ గారి సంకల్ప ఫలం చాలా గొప్పది మరియు నేను ఆయన మేధాశక్తికి పెద్ద అభిమానాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన అవధానాలు అన్నీ చేస్తుంటారు. ఆయనది నాకు దృష్టిలో మనకి ఏదైనా సందేహం వస్తే గూగుల్ కొడితే ఒక క్షణమైన మనకి తెలుస్తుంది. ఎందుకంటే కండసాల గురించి ఏమడిగినా ఆయన గూగుల్ కంటే ఫస్ట్ చెప్తారనమాట. ఆయన ఆ విషయాలు మాత్రం నేను ఆయన ఎప్పుడు నా మనసులో ప్రశంసిస్తూనే ఉంటాను. అసలు ఇంత మేధాశక్తి ఎలా ఉంటుంది ఈ అవధానం కట్టమే నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలుగుతున్నాను. కానీ ఆ రహస్యం నాకు ఎప్పటికీ తెలియదు. ఆ దురదని ఒక దువ్వెంతో మనం తీర్చుకున్నట్టు ఈయన సంగీతం మరియు ఘంటసాల యొక్క విమానాన్ని చాలా చదవన్నారు. ఆ దీంతో ఆయన తన మేధాశక్తిని ఆ రకంగా పెంచుకుంటున్నారు.